హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను లాస్ట్ టైం వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒక బ్రదర్ అడిగాడు, సిస్టర్ మాకు జొన్న రొట్టె చేయడం ఎలా చూపించండి అని. యాక్చువల్లీ నాకు కూడా అంత పర్ఫెక్ట్గా రాదు, నేను కూడా ఈ మధ్య నేర్చుకున్నాను. కానీ స్పెషల్గా అడిగినాక చేయకుండా ఉంటానా, సో నాకు వచ్చిందే చెప్దామని చెప్పేసి చేస్తున్నాను. ముందైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా మరగనివ్వాలి. వాటర్ మరిగాక మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో వాటర్కి ఈక్వల్ క్వాంటిటీతో జొన్న పిండిని తీసుకోవాలి. జొన్న పిండిని వాటర్లో వేసుకొని కలుపుకోవాలి. వేడి వాటర్లో వేసుకున్నాం కాబట్టి చేతితో కలపడానికి కష్టంగానే ఉంటుంది. ఇట్లా ఒక స్పూన్ తీసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పిండి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా చేతితో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ తడుపుకోవాలి. పిండి మంచిగా స్మూత్గా ఉండేలా చూసుకోవాలి. నేనైతే ఈ పిండితో 2 జొన్న రొట్టెలను చేస్తాను. నేనైతే ఇలా 2 బాల్స్ లాగా చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక జొన్న పిండి ముద్దను తీసుకొని ఇలా చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ హెల్ప్తో ఎంత స్ప్రెడ్ చేయగలిగితే అంత చేయాలి. ఇప్పుడు ఇంకా జొన్న రొట్టె చేయడం స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ విధంగా పొడి పిండిని చల్లుకొని మనం బాల్ లాగా చేసుకున్న జొన్న పిండిని పెట్టి మెల్లమెల్లగా రొట్టెని కొట్టుకోవాలి. మనం రొట్టె చేస్తున్నప్పుడు సైడ్స్ కి క్రాక్స్ వస్తుంటాయి. సో ఈ విధంగా ఇంకో హ్యాండ్ హెల్ప్ తో వాటిని కవర్ చేసుకుంటూ ఉండాలి. గట్టిగా అయితే కొట్టకూడదు, పిండి అతుక్కుపోతుంది. ఈ విధంగా ఎంతవరకు స్ప్రెడ్ అయితే అంతవరకు రొట్టెని కొట్టుకోవాలి. నాకైతే ఎక్కువ పెద్ద చేయడానికి రాదు, నేనైతే ఇంతే సైజులో చేస్తాను. ఇప్పుడు దీన్ని మెల్లగా చేతిలోకి తీసుకొని రొట్టె పెనంపై వేసుకోవాలి. మీకు అర్థం కావాలని చెప్పేసి నేను పెనం అని చెప్తున్నాను, కానీ మేమైతే దీన్ని పెంక అని అంటాం. ఈ విధంగా వాటర్లో ఒక క్లాత్ని తడుపుకొని రొట్టె పైన అద్దాలి. ఎందుకంటే మనం రొట్టె చేసేటప్పుడు కింద పొడి పిండి వేసుకుంటాం కదా, ఇలా వాటర్తో అద్దడం ద్వారా రొట్టె పిండి పిండి కాకుండా ఉంటుంది. ఈ జొన్న రొట్టెలు చేసేటప్పుడు స్టవ్ అయితే ఫుల్ ఫ్లేమ్లోనే ఉంచాలి, అప్పుడే రొట్టె మంచిగా కాలుతుంది. వాటర్ అద్దగానే రొట్టెని వెంటనే తిరిగేయకూడదు. ఈ విధంగా సైడ్స్కి మెల్లగా కదిలించి తర్వాత దీన్ని తిరిగేసుకోవాలి. ఇప్పుడు రొట్టెను మంచిగా కాలనివ్వాలి. రొట్టె మంచిగా కాలితేనే టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎలా పొంగుతుందో. ఈ విధంగా మంచిగా కాలేలా 2 వైపులు తిరిగేసుకుంటూ కాల్చుకోవాలి. ఈ జొన్న రొట్టె అనేది తొందరగా గట్టిగా అయిపోతుంది, సో వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. సో ఈ రొట్టె అయితే మంచిగా కాలింది. ఇప్పుడు మనం ఇంకొక రొట్టెని చేసుకుందాం. ఇప్పుడు ఈ రొట్టెని నేను కొంచెం మీకు ఈజీగా చెప్తాను, ఎందుకంటే చాలామందికి జొన్న రొట్టె కుట్టడానికి రాదు. అలా రాని వాళ్ళ కోసం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ముందైతే ఈ విధంగా పొడి పిండిని స్ప్రెడ్ చేసుకొని పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా కొంచెం కొట్టిన తర్వాత మెల్లగా చపాతీ కర్రతో సేమ్ చపాతీ చేసినట్టు చేసుకోవాలి. కాకపోతే గట్టిగా ప్రెస్ చేయకూడదు, ఈ విధంగా మెల్లగా చేసుకోవాలి. చపాతీ చేసినట్టు స్పీడ్గా కాకుండా ఈ విధంగా రొట్టెని తిప్పుకుంటూ వన్ సైడే చేయాలి. ఎంత స్ప్రెడ్ అయితే అంతవరకు చేయాలి. దీన్ని మెల్లగా చేతిలోకి తీసుకొని పెనం పైన వేసి కాల్చుకుందాం. సేమ్ ఇందాక చెప్పినట్టే వాటర్లో వేసిన క్లాత్తో మంచిగా అద్దుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా 2 వైపులా కాలేలా కాల్చుకోవాలి. ఇలా చపాతీ కర్రతోనే కాకుండా న్యూస్ పేపర్ పైన కానీ, కవర్ పైన కానీ, వెట్ క్లాత్ పైన కానీ చేస్తే కూడా చాలా మంచిగా వస్తుంది. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకుని తినండి, ఎందుకంటే జొన్న రొట్టె హెల్త్కి చాలా మంచిది. ఇందులో గ్లూటెన్ ఉండదు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, బ్లడ్లో షుగర్ లెవెల్ని తగ్గిస్తుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ B3 ఉండడం వల్ల బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. హార్ట్కి కూడా చాలా మంచిది. అండ్ ఈ మధ్య చాలా మంది బాధపడుతున్న సమస్య బరువు పెరగడం. అట్లాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. రోజు మనం తినే డైట్లో జొన్న రొట్టెను యాడ్ చేసుకోవడం వల్ల చాలా తొందరగా బరువు తగ్గుతారంట. సో ఇంత మంచి ఫుడ్ని ఎందుకు తినకుండా ఉండాలి? మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకొని తినండి. సో ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.